త్వరలో నీటి సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగి ఉన్నాయని, వాటిని తొలగించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రమైన మనుబోలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అది అసైన్ కాకుండా ఈ పేరు మీద పట్టాదారు పేరు మీద వచ్చింది. అదే సార్ దానికి సంబంధించి కూడా ఆర్టీఓ గారికి కూడా అర్జీ ఇచ్చాను. అర్జీ కాపీ ఓటు తీసుకున్న నెల క్రితం ఇచ్చారు సార్. దాని మీద ఎటువంటి స్పందన లేదన్నమాట సార్. ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. అది వాళ్ళ పేరు అసైన్ కాకుండా పట్టా. రెడీనా? ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లు గతంలో 2-3 సార్లు ఇచ్చి రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏమో టీచర్లని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించారు. మళ్ళీ టీచర్లను నియమిస్తే రూల్స్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు. దాని తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ రద్దు చేశారు. ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తున్నారు 11వ తేదీ. అదేవిధంగా 14వ తేదీన ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిన తర్వాత గతంలో ఎలక్షన్స్ సంబంధించినంత వరకు సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో జాబితా రూపొందించడంలో అవకతవకలు ఉన్నాయి. వాస్తవంగా రైతులకు సంబంధించి చాలామందిని కూడా ఉద్దేశపూర్వకంగా తొలగించారు. అదేవిధంగా కొన్ని రికార్డు ట్యాంపర్ చేసి తెలుగుదేశం నాయకులు ఓటు హక్కు పొంది ఉన్నారు. వాటిని తొలగించమని గత నెల 13వ తేదీన నెల్లూరు ఆర్డీఓ గారికి అర్జీ కూడా సమర్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మనం ఏమి చెప్పినా వాళ్ళు స్పందించేటటువంటి తీరులో కనబడటం లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కనీసం నెల నాడు ఒక అర్జీ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి పలానా చర్యలు తీసుకున్నాం లేదా చర్యలు తీసుకోలేకపోతున్నామని కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీని మీద ఈరోజు మళ్ళీ తిరిగి మనుబోలు మండల తహసీల్దార్ గారిని సంప్రదించి మళ్ళీ కూడా అర్జీలు సమర్పిస్తున్నాం. ఒకవేళ మేము ఇచ్చినటువంటి అర్జీల మీద న్యాయం చేయకపోతే తక్షణమే మేము ఈరోజు దీన్ని కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు సాగునీటి ఎన్నికల ఓటర్ల లిస్టులో ఏలూరు కోదండరామరెడ్డి అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు ఓటును చేర్చారు. మేము స్పష్టంగా ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాం, దానికి అర్హత లేదు, ఆ ఓటు తొలగించండి అని చెప్పి అర్జీ ఇచ్చినా కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్పష్టంగా అది ప్రభుత్వ భూమి. అది గతంలో కొంతమంది సాగు చేసుకుంటుంటే వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అసైన్మెంట్ రద్దు చేయలేదు, తిరిగి వీళ్ళ పేరుతో ప్రభుత్వ పొలం అసైన్ చేయలేదు. అయినప్పటికీ రికార్డు తారుమారు చేసి ఈరోజు ఓటర్ లిస్టులో పేరెక్కించుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు సోమిరెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నాం, మీకు ఒక న్యాయము, వేరే రైతులకు ఒక న్యాయమా? మీ పార్టీ వాళ్ళకు ఒక న్యాయము, వేరే పార్టీ వాళ్ళకు ఒక న్యాయమా అని అడుగుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి కాలువల మరమ్మతులకు సంబంధించి పనులు చేశారు. దానికి సంబంధించి టెండర్లు కాకముందే పనులు చేశారు. దానికి మేము టెండర్లు వేశాం. రైతులు పనులు చేసుకున్నారు కాబట్టి మీరు టెండర్లు విత్డ్రాల్ చేసుకోమని అడిగిన వెంటనే, ఎందుకంటే ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించి ఆ గ్రామాల్లో రైతులు కొంత ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులు ఉంటే ముందుగా పని చేసుకుని వెనక టెండర్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు సాధారణంగా ఉంటాయి పరిపాలనలో. ఆ ఉద్దేశంతో టెండర్లు వెనక్కి తీసుకోమని అడిగిన వెంటనే నేను పునరాలోచించకుండా రైతుల యొక్క ఉద్దేశాన్ని నేను ఆలోచించి ఆ టెండర్లు వెనక్కి తీసుకుంటే, తీరా గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఈ ఏదైతే నేను ఇప్పుడు చెప్పినటువంటి తెలుగుదేశం నాయకుడు వచ్చినటువంటి పనులను కూడా కాంట్రాక్టర్లను పిలిచి కమిషన్లు తీసుకొని రైతులు కాదు కదా వేరే కాంట్రాక్టర్లు వచ్చి ఆ పనులు చేసేటటువంటి పరిస్థితి. నేను సోమిరెడ్డి గారిని అడుగుతున్నా, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆరోపించేటటువంటి ఆరోపణలో సత్యం ఉందేమో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అక్కంపేట గ్రామానికి సంబంధించి 3 పనులకు గాను దాదాపు 15 లక్షల రూపాయల ఎస్టిమేషన్ సంబంధించి పనులు చేస్తే 60 గంటలు పనిచేస్తే అంటే సుమారుగా 1.5 లక్ష ఖర్చు పెట్టి 15 లక్షల రూపాయల పనులకి ఈరోజు మీరు టెండర్లు రద్దు చేయించి, టెండర్లు వేసిన వాళ్ళని బతిమలాడి, బెదిరించి, భంగపరిచి ఈ విధంగా చేయడం తగునా అని అడుగుతున్నా. ఏదైతే స్పష్టంగా ఈ ఏలూరు కోదండరామరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని అక్రమంగా రికార్డులు తారుమారు చేసి తన పేరుని ఎక్కించుకొని ఈరోజు ఓటు హక్కు పొంది ఉన్నారు. ఈరోజు ఏదో నామినేషన్ పదవులు పంచినట్టుగా
రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగకముందే వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరికి, డిస్ట్రిబ్యూటర్ కెనాల్ చైర్మన్లు ఎవరికి, ప్రాజెక్ట్ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ పోస్టులు అన్నీ కూడా ఏదో నామినేషన్ పద్ధతులు ఇచ్చినట్లుగా రైతులకు సంబంధం లేని విషయంగా ఈరోజు తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వం ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులు వాళ్ళు కనుక మాట్లాడుకొని ఎటువంటి అబ్జెక్షన్స్ లేకపోతే యునానిమస్గా ఇస్తారు. అబ్జెక్షన్స్ ఉండేటటువంటి దగ్గర ఎన్నికలు జరుగుతాయి. ఇవేం పట్టించుకోకుండా ఈరోజు పదవులు నామినేటెడ్ పార్టీ పదవులు పందారం చేసినట్టుగా అదేమంటే మాట్లాడితే మేము పార్టీ ఫండ్లు ఇచ్చున్నాం, డబ్బులు ఇచ్చున్నాం, పదవులు మాకే రావాలనేటటువంటి తీరులో ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారంటేనే ఒకసారి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయం ఆలోచించాలి. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈరోజు మీ నాయకుడు చేసింది తప్పా కాదా? దీని మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఇది కనుక తప్పు అని తేలితే ఓటర్ లిస్టులోంచి అతని పేరుని తొలగించాలి. రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయడం కూడా మా పార్టీ వాళ్ళు చేస్తే న్యాయము, వేరే పార్టీ వాళ్ళు చేస్తే అన్యాయం అనేటటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్పాలని సోమిరెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఏదైతే ఆరోపించానో వర్కులకు సంబంధించినటువంటి వర్కులు అమ్ముకున్నారు కమిషన్ బేసిస్ మీద అనేటటువంటి విషయాన్ని కూడా సోమిరెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నా. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మీరు రైతు పక్షపాత అంటున్నారు, మీరు అక్కంపేటలో వర్కులు కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారా, కమిషన్లు తీసుకున్నారు లేదనేటటువంటి విషయం కనీసం మీ పార్టీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కాబట్టి స్పష్టంగా సోమిరెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పుడు అర్జీ ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాం, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఏదైతే మనం స్టాటిస్టికల్ ఆఫీసర్ కమాండ్ కంట్రోల్ ఏరియా వాళ్ళకి కూడా అందరికీ కూడా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ కమిషనర్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. గతంలో జట్లకొండూరుకి సంబంధించి కూడా కొంతమంది రైతులు ఆర్డీఓ గారి దగ్గర అర్జీ ఇచ్చారు. ఆ ఓటర్లు తిరిగి మళ్ళీ ఆ లిస్టులో పెట్టమంటే కూడా తహసీల్దార్ గారు స్పందించలేదు. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ అవకతవకల మీద ఈరోజు మాకు స్పష్టమైనటువంటి సమాధానం రాని ఎడల దీన్ని గౌరవ హైకోర్టులో రేపు ఛాలెంజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.